వెల్కమ్ టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్జీజన్లు, ఆన్మ్యాండ్ కార్మికులు, పీస్ రేట్ కార్మికుల సమస్యలపై తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జాక్ పిలుపులో భాగంగా గురువారం హనుమకొండ ఎస్ఈ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికులు సుమారు 600 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాక్ హనుమకొండ జిల్లా చైర్మన్ కొరుకొప్పుల రాంబాబు మాట్లాడుతూ టీఎస్ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న అన్మ్యాండ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని అన్నారు. 4వ తారీఖున కేటీపీఎస్ పాల్వంచ అన్ని వింగ్స్ కలిసి జెన్కోల గేటు ముందు ధర్నా చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా 7వ తారీఖున వరంగల్లో మహాధర్నా ఉంటుంది అని, ధర్నాలోపు ఏ విషయం తేల్చకపోతే 8వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. వారికి మరియు సీఎం గారికి ఈ యొక్క విషయాన్ని తీసుకుపోతున్న పొద్దున్నే వారు కూడా వెళ్ళడం జరిగింది. మరి ఏదేమైనా మనం యూనిట్గా ఉండే తప్పకుండా మన న్యాయమైన కోరికలను మనం ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో అందరికీ ఏపీఎస్సీ రూల్స్ వర్తింపజేయాలని, తర్వాత ఎవరైతే అన్మ్యాన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈపీఎఫ్ఈఎస్ఐ కట్ అవుతుంది. ఈ ఆర్టిజన్ అనేది వద్దు, మళ్ళీ మీకు కూడా ఏపీఎస్సీ రూల్స్ వర్తించేటట్టు బేసరిగా వన్ టైం సెటిల్మెంట్ లెక్క ఇప్పుడైతే ఎవరికైతే. నా పేరు కోరుకుప్ల రాంబాబు, హన్మకొండ జిల్లా జేఏసీ చైర్మన్. మేము 10 యూనియన్ల మద్దతుతోటి కింది స్థాయి ఉద్యోగులమైన మేము ఆర్టిజన్, అన్మ్యాండ్, ఎస్పీఎం కార్మికులు, మీటర్ రీడింగ్ కార్మికులు, డ్రైవర్లు, హమాలీలు అందరితోటి సమిష్టిగా ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విద్యుత్ రంగంలో అత్యధిక కింది స్థాయి ఉద్యోగులం అంటే మేమే, కానీ పనిలో మాత్రం చాలా విపరీతమైన శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులం కూడా మేమే. మేము లేనిచో వ్యవస్థ నడిచే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ప్రతినిత్యం ఫీజ్ ఆఫ్ కాల్స్ కానీ, సబ్స్టేషన్లో కానీ, మీటర్ రీడింగ్లో కానీ ప్రధాన పాత్ర పోషించేది మేమే. సంస్థకు రెవెన్యూ తెప్పించాలన్నా కూడా మా కార్మికుల శ్రమే ఉన్నది. ఎందుకంటే కానీ సంస్థ ఎదుగుదలలో మేము ముందున్నాం, కానీ మా ఎదుగుదలలో మాత్రం సంస్థ లేదు. అంటే మేము ఆర్థికంగా చాలా చితికిపోయినాం. గత 25 సంవత్సరాల నుంచి సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాము. గతంలో మాకు 1000 రూపాయల నుంచి మా ఉద్యోగ స్టార్ట్ అయింది. ఇప్పుడు 35-36 వేల వరకే పోయింది. ఈ 35-36 వేలు అనగా మా కుటుంబం బతికించడం కూడా కష్టమవుతుంది. వాళ్ళ చదువులు గీవులు అని మాకు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాయి. మొత్తం కార్మిక రంగంలో చాలా వెనుకబడి మా ఆర్థిక పరిస్థితి వల్ల కుటుంబాలు కూడా అతలాకుతలం జరగడం జరుగుతుంది. ఇందులో ఆర్టిజన్ కార్మికులు 23,163 మంది ఉండేది. ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల, స్ట్రెస్ వల్ల, ఉద్యోగంలో ఒత్తిడి వల్ల దాదాపు 4,000 మంది చనిపోవడం జరిగింది. 19,000 మంది ఇప్పుడు ఉండడం జరిగింది. అలాగే ఆర్టిజన్ కార్మికులు కూడా 16,007 మంది ఉండేది. అలాంటిది 13 అన్మ్యాండ్ కార్మికులు 16,007 మంది ఉండేది. ఇప్పుడు 1300 మందికి అంటే దాదాపు 300 మంది చనిపోవడం జరిగింది. అలాంటి చనిపోయిన కుటుంబాలకు కూడా సంస్థ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కానీ అదేం లేదు. అలాంటి కుటుంబాలు కూడా ఎన్నో బజార్లో పడుతున్నవి. అలాంటి కుటుంబాల వైపు కూడా యాజమాన్యం కానీ కన్నెత్తి చూడటం లేదు. అంటే సంస్థలో వాడు ఉన్నప్పుడు వాంతుడి శ్రమను తీసుకొని ఆ శ్రమను తీసుకున్న తర్వాత చనిపోతే కూడా కుటుంబానికి ఎలాంటి బెనిఫిట్స్ కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి అవకాశాలు లేకుండా ఉన్నవి. ఇప్పుడు ఒక కార్మికుడు చనిపోతే వాడు అక్కడికే క్లోజ్గా మళ్ళీ ఇప్పుడు అది కూడా పరిస్థితి అలాగే ఉంది. అలాగే రిటైర్మెంట్కు అయితే కూడా ఆర్టిజన్ కార్మికుని కూడా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేవు. దండ వేసి శాలువ కప్పే నాది కూడా కరువే. అలాంటి పరిస్థితుల్లో మేము దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం. మేము సంస్థను నమ్ముకొని గత 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము న్యాయమైన కోరికలే కోరడం జరుగుతుంది. మేము ఏపీఎస్పీ రూల్స్ ఇవ్వమని సంస్థను మేము వేడుకుంటున్నాం. అలాగే అన్మ్యాండ్ కార్మికులు కూడా వాళ్ళు కూడా ఐటీఐలు చేసి వాళ్ళు కూడా చదువుకున్న వ్యక్తులే, వాళ్ళని కూడా మాలాగా రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు సంస్థ నమ్ముకున్నాం. ఇప్పుడిప్పుడే మేము గొంతెమ్మ కోరికలు ఏం కాదు. గతంలో
విఎన్ఆర్ కానీ విడబ్ల్యూ కానీ వీళ్ళందరినీ గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఎలాంటి విద్యార్థులు లేకుండా కూడా రెగ్యులర్ చేసి ఏబిఎస్పి రూల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న ఆర్టిజన్లు కానీ అన్మ్యాన్డ్ కార్మికులు కానీ మేము బరాబరి ఐటీఐలు చేసినాం, డిప్లొమా చేసినాం, ఐటీఐ చేసినాం. అలాంటిలను విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాము. మేము దశల వారీగా కూడా చేయమంటున్నాము. ఒక్కసారి చేయడం కూడా ఇబ్బంది అవసరం అనుకుంటలేదు. మేము దశల వారీగా కూడా కన్వర్షన్ చేసి విద్యార్థులను బట్టి ఉద్యోగాలు ఇవ్వమని ఈ సంస్థ ద్వారా యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ మేము కోరుకుంటున్నాం. లేని ఏడల మేము దశల వారి ప్రోగ్రాం చేస్తున్నాము. గత నెలలో ఎస్పీడీఎస్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. అక్కడ కూడా ఏం రెస్పాన్స్ రాలేదు యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ. మేము దశల వరకు జేఏసీ ఏర్పాటు చేసుకొని ఒక ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడం జరిగింది. 26వ తారీఖు 30వ తారీఖు డివిజన్ వైజ్గా మేము డివిజన్ వరకు ధర్నా చేసుకోవడం జరిగింది. ఇవాళ 2వ తారీఖు వంట వార్పు ప్రోగ్రాం ఉన్నది. మళ్ళీ 4వ తారీఖు అన్ని పవర్ జనరేషన్ స్టేషన్లను ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అక్కడ 4వ తారీఖు నిరసన ధర్నా చేయడం జరుగుతున్నది. మేము ధర్నాలు చేస్తున్నాం కానీ డిపార్ట్మెంట్కి కానీ సంస్థకు కానీ ఎలాంటి ద్రోహం చేస్తలేము. మా విధులు నిర్వహించుకుంటూనే మిగతా కార్మికులతోటి మేము ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాము. విధులకు ఎలాంటి ఆటంకం చేయడం లేదు. అలాగే ఇప్పుడు 26వ తారీఖు అయిపోయింది, 30వ తారీఖు అయిపోయింది. ఇలా 2వ తారీఖు వంట వార్పు కూడా సక్సెస్ జరిగింది. 800 మంది కార్మికులతోటి వంట వార్పు ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసుకోవడం జరిగింది. రేపు 4వ తారీఖు కూడా అన్ని పవర్ స్టేషన్లో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మాకు యజమాన్యం నుండి ఎలాంటి ఇబ్బంది లేదు. వారి పూర్తి సహకారాలు సిఎండి గారి నుంచి ఏఈ వరకు మాకు పూర్తి సహకారం ఉంది. మాకు చేయాల్సిందంతా గవర్నమెంట్ కూడా బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో కూడా మాకు అప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం రాగానే వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము చేసే ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొని తన విషయం చెప్పడం కూడా జరిగింది. అధికారం వచ్చి 3 సంవత్సరాలైనా కూడా ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగం చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రేపు మళ్ళీ 4వ తారీఖు ఈ పవర్ స్టేషన్ తర్వాత 7వ తారీఖు సిఎండి ఆఫీస్ ముందు కూడా మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. అది కూడా శాంతియుతంగా నిబద్ధతతోటి మేము ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకం లేకుండా గవర్నమెంట్కి ఎలాంటి ఆటంకం లేకుండా మన నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. 7వ తారీఖు కూడా మా విషయంలో స్పందించకపోతే 8వ తారీఖు ఉదయం 8 గంటల నుండి మా రాష్ట్ర పిలుపు మేరకు మేము సమ్మెకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మాకు అన్ని ట్రేడ్ యూనియన్ల 10 ట్రేడ్ యూనియన్ల సంఘం మద్దతు కూడా మాకు ఉన్నది. వాళ్ళ సపోర్ట్ కూడా మాకుంది. మేము జేఏసీ ఏర్పాటు చేసుకొని అందరి సహాయ సహకారాలతో ముందుకు పోతున్నాం. మాకు ఇటు యాజమాన్యం కానీ అటు యూనియన్ లీడర్లు కానీ ప్రభుత్వానికి నివేదించి మా జేఏసీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు కూడా మా తరఫున ప్రభుత్వానికి యాజమాన్యానికి రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజు, మీసాల ప్రకాష్, శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి లేని మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం వల్ల వారు ఆర్థికంగా ఎదుగుతారని వారు తెలిపారు. కాపువాడ ఏరియాలో కుట్టు శిక్షణ మిషన్స్ వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది మహిళలు కుట్టు నేర్చుకొని మళ్ళీ రేపు దీనికంటే అడ్వాన్స్ మెషిన్లో కూడా వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత టెక్స్టైల్ పార్క్లో జాబ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే నేను చెప్పడం జరిగింది. కలెక్టర్ గారితో చెప్పి వాళ్ళకి కావాల్సిన అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ కూడా మనం తెప్పించి వీళ్ళకి ఇచ్చినట్టయితే వీళ్ళు ఒక్కొక్క బ్యాచ్ ట్రైన్ అవ్వుకుంటూ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు 2 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఒకటి చిన్న వడ్డేపల్లి చెరువు, ఒకటి ఉర్సు చెరువు. ఈ 2 చెరువులు కూడా ఉర్సు చెరువుకు 3 కోట్లు, చిన్న వడ్డేపల్లి చెరువుకు 2 కోట్లు. ఇదంతా పూడిక తీసి మళ్ళీ దాన్ని రీడెవలప్ చేయడం కోసమని శంకుస్థాపన చేస్తూ ఉన్నాము.
అదేవిధంగా కొన్ని శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి. వాటిని కూడా అటెండ్ అయ్యి ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా ముందు ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. కాబట్టి గతంలో ప్రభుత్వాలు ఏవి కూడా చేయలేదు. నేను ఇంతకుముందు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు తప్పితే ఎక్కడ కూడా ఒక పని చేసిన సందర్భం లేదు. ఈరోజు మళ్ళీ నేను వచ్చి అవే రోడ్ల మీద రోడ్లు, అవే డ్రైన్స్ మళ్ళీ సెట్ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది మన రేవంత్ రెడ్డి గారి నినాదము. సంక్షేమము, అభివృద్ధి, వైద్యము, విద్య ఈ నాలుగింటి మీద కూడా దృష్టి సారించి వారు నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలే ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇప్పుడు ఈరోజు 200 యూనిట్ల విద్యుత్ కానీ, ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం కానీ, ఇటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన, రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ వారి సహకారం తీసుకొని 10 కుట్టు మిషన్ కేంద్రాన్ని నేను చిప్ప వెంకటేశ్వర్లు నా ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రి గారు కొండ సురేఖ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయించడం జరిగింది. అనేక మంది చదువుకొని ఉపాధి లేని మహిళలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం స్కూళ్ళు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ఈ శుభ సందర్భాన్ని తీసుకొని నేను ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారు వచ్చి ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవం చేసి మహిళలందరికీ కూడా రేపు రాబోయే టెక్నాలజీకి ఉపయోగపడే జూకీ మిషన్లను కలెక్టర్ గారి ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ముందుగానైతే ఈ బేస్ మిషన్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద ట్రైన్ కానీ, ఆ తర్వాత ఆ లేటెస్ట్ మిషన్ల మీద మీరు ట్రైన్ అయితే ఆ తర్వాత పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్క్లో మీకు కుట్టడానికి ఉపాధి కల్పిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా ఇక్కడ మా సెంటర్ ద్వారా ట్రైనింగ్ చేసే మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సెంటరు ఇప్పుడు 25 మంది సభ్యులతో పొద్దున స్టార్ట్ కాబోతుంది క్లాసులు. అదేవిధంగా ఇంకా మేము నేర్చుకుంటామని చెప్పి మహిళలు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఇంకా 25 లేదా 20 మంది సభ్యులు అయ్యేది ఉంటే సాయంత్రం కూడా క్లాసులు ప్రారంభించడానికి మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని కొత్తవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళామణులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచిత వృత్తి శిక్షణలో నిష్ణాతులయ్యి మంత్రి గారు ఇచ్చే ఆ మిషన్లు తీసుకొని టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలలో పోతే కూడా ఈ సెంటర్ పెట్టిన సభ్యులు పంతగాని శ్రీనివాస్, అదిగొప్పు సంపత్, ఆడెపు రవి, రాజేందర్ రాములు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వలు చేనేత వస్త్రాలు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా చేనేత వస్త్రాలు తీసుకొని తమకు ఉపాధి కల్పించే విధంగా ఉండేవారు అని అన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లకు పిలువడంతో అన్యాయం జరిగేలా ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యంత ప్రాధాన్యమైన వ్యవస్థ చేనేత పరిశ్రమ. చేనేత పరిశ్రమ అనేది కుటీర పరిశ్రమ. వరంగల్ జిల్లా లోపల చేనేత పరిశ్రమ మీద చాలామంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. సుమారు ఒక 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇలాంటి సంక్షేమ శాఖలకు కావలసినటువంటి కార్పెట్లు, బెడ్షీట్లు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టెస్కోకు ఆర్డర్ ఇస్తే టెస్కో మాకు సహకార సంఘాల నుంచి వెళ్ళి మేము నాణ్యతమైన కార్పెట్లు, బెడ్షీట్లు టెస్కోకు సప్లై చేస్తే టెస్కో వాళ్ళు ప్రభుత్వానికి సప్లై చేస్తూ చేనేత కార్మికులకు ఇన్ని సంవత్సరాలుగా గత 50 సంవత్సరాలుగా ఉపాధి కల్పిస్తున్నారు. ఉపాధి కల్పించాలనే ఒక కృతనిశ్చయంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రకంగా ఇదే వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమను కాపాడడానికి ఎన్నో చర్యలు తీసుకుంటారని మేము ఆశపడి ఉన్నాము. కానీ దానికి భిన్నంగా ఈరోజు చేనేత పరిశ్రమ నుంచి వెళ్ళి సంక్షేమ శాఖలకు అవసరం ఉన్నటువంటి బెడ్డింగ్ మెటీరియల్ మొత్తం జీవో నంబర్ 1/11/3/2024 ప్రకారం చేనేత సహకార సంఘాల నుంచి వెళ్ళి టెస్కో ద్వారానే కొనాలని జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవోని పక్కకు పెట్టి ఈరోజు టెండర్ విధానం ద్వారా, ఏకీకృత టెండర్ విధానం ద్వారా 22 రకాల వస్తువులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దీని వలన
వరంగల్ జిల్లా లోపల మన కరీంనగర్ జిల్లా లోపల యావత్ తెలంగాణ లోపల సుమారు 50,000 మంది 60,000 మందికి ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ జీవనాధారం లేకుండా పోతుంది. దీనివల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ టెండర్ విధానాన్ని రద్దు చేసి వెంటనే వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. మరియు ఈ టెండర్ విధానం వెనకాల ఆల్రెడీ టెండర్ ఇంకా బయటికి రానేలేదు. నారా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రం అటువంటి ముఖ్యమంత్రి అనుచరుడు కడప సీను అనే అతను ఈ విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్లు కుట్టిస్తున్నాడు. అటువంటి రేవంత్ రెడ్డి ఈ కమిషన్లకు ఆశపడి ఇదంతా చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఉపాధి కరువు అవుతుంది. కాబట్టి వెంటనే ఆ టెండర్ విధానాన్ని రద్దు చేసి ఈ చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం వెంటనే మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ముస్లిం యువత హనుమాన్ జయంతి సందర్భంగా ప్రసాద వితరణ, ఐక్యతా సోదరభావంతో వెల్లివిరిసిన ఉత్సాహం, ప్రముఖుల ప్రశంసలు. హిందువుల ఆరాధ్య దైవం హనుమాన్ జయంతి సందర్భంగా పట్టణములో ముస్లిం యువత చేపట్టిన కార్యక్రమం ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి. ర్యాలీలో పాల్గొన్న హిందూ బంధువులకు, ప్రజలకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ప్రసాద వితరణ, మజ్జిగ, చల్లటి పానీయాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, బీజేపీ అధ్యక్షులు రాజశేఖర్, జోహేబ్ హుస్సేన్ మాట్లాడుతూ వనపర్తి మొదటి నుండి హిందూ ముస్లింల ఐక్యతకు నాందిగా నిలుస్తుందని, ఈ ఐక్యత భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో మెకానిక్ శ్రీను, జోహేబ్ హుస్సేన్, యూసుఫ్, ఫజల్, అస్లాం, ఇమ్రాన్, జావేద్, సల్మాన్, రఫీ డ్రెసెస్ పాషా, నయ్యుం, మన్సూర్, సమీర్ తదితరులు ఉన్నారు. ఇఫ్తార్ మీద ఇస్తామో అదేవిధంగా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ముస్లిం యువత ముందుకొచ్చి ఇవాళ ర్యాలీలో పాల్గొన్నటువంటి భక్త జనానికి, అదేవిధంగా హనుమాన్ భక్తులకు ఇవాళ చిత్రాన్నం, తర్వాత మజ్జిగ, అదేవిధంగా పానీయాలు అందించి వారిని సంతృప్తి పంచడం నిజంగా చాలా సంతోషించదగం. ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముస్లిం మత పెద్దలకు, అదేవిధంగా మా మైనారిటీ సోదరులకు, ముస్లిం యువత అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన మత సామరస్యం మన వనపర్తి పట్టణంలో ఇదే విధంగా వెలసిల్లాలని, ముస్లిం అదేవిధంగా హిందువులంతా సోదర సమానంతో మెలగాలని, అదేవిధంగా శాంతి కొరకు పాటుపడాలని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. आज पूरे मुकाम को मुसलमानों के तरफ से खाने की दावत दे रहे हैं, क्योंकि यह गंगा जमुना तहजीब की मोहब्बत को जारी करने के लिए हम लोग ये काम कर रहे हैं। मुसलमान पूरे वनपर्ती के हिंदू भाइयों को साथ मिलकर ये काम कर अब एकजुटता का मौका कायम करने के लिए कोशिश कर रहे हैं हम लोग। यहाँ बहुत खुशी का माहौल है, क्योंकि ना यहाँ जात पात नहीं दिया जाए। ऐसा हनुमान जयंती के मौके पर हर कोई दावत आगे बढ़ा रहे हैं। इस मौके पे हम लोग पूरी वनपर्ती आवाम को शुक्रिया अदा कर रहे हैं। అందరికీ జై శ్రీరామ్. వనపర్తి పట్టణ ప్రజలకు అలాగే వీర హనుమాన్ విజయాద్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వనపర్తి ముస్లిం మైనారిటీ యూత్ ఆధ్వర్యంలో మనకు ప్రసాద పంపిణీ వితరణ కార్యక్రమం, పులిహోర కానీ మజ్జిగ కానీ అక్కడక్కడ సెంటర్ల 33 వార్డులకు మనకు కవర్ అవుతూ మనకు శోభాయాత్ర సాగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ముస్లిం మైనారిటీ యూత్ వనపర్తికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే గంగా జమున తహజీబ్ తెలియజేస్తూ, ఎక్కడైతే మనం ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే కలిసి బతుకుతున్నాం, ఇక్కడనే కలిసి చచ్చిపోతాం. కాబట్టి మనందరం కూడా కలిసి బతకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి ఐక్యత, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఎక్కడైతే ఐక్యత ఉందో అక్కడ ఆ దేశాలు మాత్రమే బాగుపడుతున్నాయి. కాబట్టి మనకు వాళ్ళందరూ కూడా మనందరం ఐక్యంగా ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మనం అందరం అడుగులు వేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అందరికీ కూడా ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ जो भी हनुमान जयंती का शोभा यात्रा जो वनपर्ती से निकल रहा है, उसके लिए हम लोग मुस्लिम मुस्लिम नौजवानों और मुस्लिम बड़े लोगों की तरफ से जो
भी हमें गोलीबारा जो भी है टैंक जो भी इंतजाम किया है, ये इसलिए किया गया है जो सरजमी ने तेलंगाना के अंदर जो गंगा जमुना की तहसीब है वो हर हमेशा हर लम्हा हर मरते दम तक और आने वाली नस्ल तक यही कायम रहने के आपसे जो हम जो कोशिश कर रहे हैं वही रहने का है और इसी तरह रह गया हमारा भारत। ఈ ఎండాకాలంలో బాటసారుకు వేడి నుండి ఉపశమనం కోసం మజ్జిగ పంపిణీ చేసినట్లు ఆర్యా వైశ్య మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్ పేర్కొన్నారు. వరంగల్ నగరం పాత బీడ్ బజార్లో ఆర్యా వైశ్య మహాసభ కార్యాలయం ముందు వేసవికాలం దృష్టిలో పెట్టుని సేవా కార్యక్రమాలలో భాగంగా బాటసారులకు అన్నదానం, మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బ శ్రీనివాస్, సభ్యులు గార్లపాటి నాగేంద్రబాబు, గందే శ్రీనివాస్, సురేష్, వీరభాద్రయ్య, మహిళా నాయకులు చోళ్లేటి కళావతి, రాజమణి, సుప్రియ, ధనలక్ష్మి, వనజ, రజిత, సదాశివుడు, పాలమురళి, దొడ్డా మోహన్రావు, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యా వైశ్యులంటేనే సామాజిక సేవా దృక్పథం కలిగిందని అన్నారు. గత 5 సంవత్సరాల నుండి వేసవిలో బాటసారులకు, ప్రజలకు వేసవి నుండి ఉపశమనం కోసం మజ్జిగ, అన్నదానాలు దాతల సహాయంతో చేపడుతున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల కాడి నుండి ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం ముందు వేసవి కాలంలో ఇక్కడికి వచ్చే వ్యాపార వర్గానికి, కార్మికులకు, పాఠశాలలకు, ఆటో కార్మికులకి అనేక రంగాల్లో పనిచేసే ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పని ఇది 5వ సంవత్సరం ప్రారంభం చేసుకోవడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం చూస్తే అన్నదాన కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, అదేవిధంగా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకునే మహిళలకు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, జాబ్ మేళాలు, హెల్త్ క్యాంప్స్ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కూడా నిరంతరం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వరంగల్లో మహాసభ అన్ని విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి అంటే ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యులు మొత్తం కూడా అండదండలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి జిల్లాలో ఉండబడే అందరూ దాతలు, వైశ్యులు మొత్తం కూడా జ్ఞాపకార్థ సందర్భంగా కావచ్చు, బర్త్డే సందర్భంగా కావచ్చు, నిల్వ సందర్భంగా కావచ్చు, అదేవిధంగా జనరల్గా కూడా మేము మజ్జిగ పంపిణీ చేయాలని చెప్పిన దృక్పథంతో ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, మా విభాగంలో ఉండబడే అన్ని విభాగాల నాయకత్వం కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే ఈరోజు ఒకరోజు దాతగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మహాసభ ముందుకు పోవాలన్నా మాటలో చెప్పాలంటే ఆర్యవైశ్యుల రక్తంలోనే సేవ అనేది ఉంది. ఆ బ్లడ్డే సేవా దృక్పథంతో పనిచేసే బ్లడ్. అట్లాంటి బ్లడ్లో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. రేపు రాబో కాలంలో కూడా జిల్లాలో ఉండబడే ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా నిరంతరం అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ దాతలందరూ కూడా మహాసభ. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV786.